నల్గొండ నాశనమైందని తెలుసు. మహబూబ్ నగర్ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ నదీ జలాలు అందుబాటులో ఉండి అత్యంత ఎక్కువ వ్యవసాయ యోగ్యమైన భూమిని కలిగి ఉండి కేవలం ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల అత్యంత ఎక్కువ మంది ఒక ప్రాంతం నుంచి వలసపోయిన జిల్లాగా మహబూబ్నగర్ జిల్లా రికార్డు సృష్టించింది అంటే దానికి కారణం తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలే అని కూడా అందరికీ తెలుసు. గత సమైక్యాంధ్ర పాలకులు ఒకరిని మించి ఒకటి నేను మహబూబ్నగర్ దత్తత తీసుకుంటున్నా అని చెప్పి అనేక కోతలు కోసినారు. దత్తత తీసుకున్న కొద్దీ ప్రతి సంవత్సరం ఇంకో 1,00,000 మంది ఎక్కువనే వలసపోయారు తప్ప వలసలు తిరిగి రాలే. ఇది మన కళ్ళ ముందున్న విషయాలు ఇవన్నీ కూడా. ఈ ముఖ్యమంత్రి అబద్ధాలకి అంతు లేదు పొంతన లేదు. ఆ నీళ్ళ శాఖ మంత్రికి ఏమాత్రం జ్ఞానం లేదు. ఎవరైనా ఏదైనా రాసిస్తే చదువుడు తప్ప ఆయనకు ఈత అంటే భయం, ఇరిగేషన్ సబ్జెక్ట్ అంటే భయం. రాసిచ్చింది చదవడం తప్ప ఇంకోటి అలవాటు చేసుకోవట్లేడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా. 60 సంవత్సరాల పరిపాలన మీరు చేసి దానికి టీఆర్ఎస్ బాధ్యత, కేసీఆర్ బాధ్యత, హరీష్ రావు బాధ్యత. సిగ్గుండాలి కదా మాట్లాడడానికి కొంచెమైనా. అబద్ధాలకు కూడా ఒక హద్దు ఉండాలి కదా. ఎక్కడ చూపించగలుగుతారు టీఆర్ఎస్ బాధ్యత, బీఆర్ఎస్ బాధ్యత? నిన్న మాట్లాడిన మీ మొదటి అబద్ధం కేసీఆర్ హరీష్ రావులు కలిసి సంతకం పెట్టినరు 512 299 అని మాట్లాడాను. చెప్పు దెబ్బలకు సిద్ధమా అని నేను అడుగుతా ఉన్నా. మీ సమైక్య ఆంధ్రప్రదేశే ఆ జీవో ఇచ్చిపోయింది. ఆ విషయాన్ని మేం చెప్పలే, కేంద్రమే స్వయంగా అపెక్స్ కమిటీ సమావేశ సందర్భంగా మినిట్స్ను స్పష్టం చేసింది చాలా క్లియర్గా. రెండు 2013లోనే ప్రాజెక్టుల వారీగా నీళ్ళు కేటాయిస్తున్నాం, ఈ రకంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో విడిపోతే కూడా ఇబ్బంది లేకుండా అని చెప్పి చెప్తూ మోసం చేస్తూ తెలంగాణను ఆనాటి సమైక్య ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టుల వారీగా రాసిచ్చింది. 298.8 టీఎంసీలు తెలంగాణ ప్రాజెక్టులకి, 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నట్టు దాని మినిట్స్లోనే ఉంది, వాళ్ళు ఇచ్చిన మినిట్స్లోనే ఉంది. ఆ తర్వాత అనేక వేదికల మీద కేసీఆర్ గారు వ్యతిరేకిస్తూ మా వాటా 713 రావాలి నికర జలాలు మిగిలిన జలాలు మొత్తం కలిపి మా కృష్ణాలో 713 టీఎంసీలు రావాలి అని చెప్పి ప్రతి వేదికలో కొట్లాడి ట్రిబ్యునల్ వెయ్యాలి మాకు ప్రత్యేకంగా. ఆనాడు కేవలం ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకలే ఉన్నాయి కాబట్టి మాకు నష్టం జరుగుతుంది. ఇవాళ మేము సొంత రాష్ట్రంగా అయినాం కాబట్టి మా వాటా మాకు రావాలి, దానికి కమిషన్ వేయాలి అని చెప్పి కొట్లాడి వేయించింది కేసీఆర్ గారు. ప్రతి వేదికలో మేము వ్యతిరేకించుకుంటూ వచ్చినాం. ఆ ఇచ్చిన 299 టీఎంసీలను వాడే మొక్కలు కాదు మీరు. దానికి కూడా కేఆర్ఎంబి గత సంవత్సరం లెటర్ రాసింది. ఈసారి 1010 టీఎంసీల నీళ్ళు వచ్చినాయి అందుబాటులోకి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళ వాటా 630 టీఎంసీలు అయితే ఇంకా ఎక్కువ వాడుకుంది. ఇప్పటికీ 650 పైన వాడుకున్నారు ఆంధ్రప్రదేశ్. మీ తెలంగాణ ముఖాలకి 250 కూడా వాడలేదు, ఇంకా మీవే ఉన్నాయి ఇంకా 66 టీఎంసీలు వాడుకోండి అని చెప్తే కూడా నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద పంట పొలాలు ఎండబెట్టారు తప్ప నీళ్ళు మీ ముఖాలకి. గింత చేతగా దద్దమ్మలు మీరు కేసీఆర్ అన్యాయం చేసిన మాట్లాడతారు. ఎప్పుడు ప్రారంభమైన ప్రాజెక్టు ఎవడున్నాడు? 1983లో 83లో మొదలుపెట్టి పులులు భయపడతాయనే వంకబెట్టి నిజమే ప్రపంచంలో ఎక్కడ లేని టెక్నాలజీ ఇంకా సిగ్గులేక ఇయ్యాల సంకలు గుద్దుకుంటున్నారు ప్రపంచంలో.